121 ఏళ్ల చరిత్రలో ప్రకాశం బ్యారేజ్కు అతిపెద్ద వరద ఇదే. అందుకే ప్రకృతి ప్రకోపానికి బెజవాడ గజగజలాడింది. మనిషి పీకల్లోతు వరద నీరు. ఎక్కడ డ్రైనేజ్ ఉందో తెలియదు. విజయవాడలోని పలు కాలనీల్లో నెలకొన్న దుర్భర పరిస్థితిని చూస్తే ఎవరైనా చలించిపోవాల్సిందే. ముసలి ముతక చిన్న పెద్ద పిల్ల జల్ల అంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కృష్ణమ్మ శాంతించు అంటూ పూజలు చేస్తున్నారు. 121 ఏళ్ల చరిత్రలోని అతిపెద్ద వరద. 1903, 2009లో అత్యధికంగా 10 లక్షల క్యూసెక్ల ప్రవాహం. ఇప్పుడు ఏకంగా ఆల్మోస్ట్ 12 లక్షల క్యూసెక్లు. అందుకే వరుణుడి విలయ తాండవానికి విజయవాడ వణికిపోతుంది. బెజవాడ కనకదుర్గమ్మకు నగరంపై కోపం వచ్చిందేమో అన్నట్లు 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రకృతి ప్రకోపించింది. అటు బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా నిజమయ్యేటట్లే కనిపిస్తోంది. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి మొక్కుపుడకను తాకేంతలా వరద చేరి నగరం కృష్ణానదిలో కలిసిపోతుందని ఆయన ఆనాడే చెప్పారు. అదే ఇప్పుడు నిజమవుతుందని సందేహం వస్తోంది. బుడమేరు తన కోపాన్ని కట్టలు తెంచుకొని నగరంపై విరుచుకుపడింది. ఓవైపు ఉప్పొంగుతున్న కృష్ణమ్మ, మరోవైపు బుడమేరు వరదతో జనజీవనం అస్తవ్యస్తమైంది. 80% నగరమంతా వరదలోనే కూరుకుపోయింది. ఎటు వెళ్లలేని స్థితిలో జనం చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. తమ వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోలేకపోతున్నామనే ఆవేదన ఆందోళనతో కకావికలమైపోతున్నారు. బెజవాడ పరిస్థితి చూస్తుంటే మరో వయనాడ్ని తలపిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి వరదలు తప్పవేమో అనిపిస్తోంది. వరదలో దాదాపు 3 లక్షలకు పైగా జనం ఇరుక్కుపోయారు. నిన్నటి నుంచి తిండి తిప్పలు లేక ఆర్తనాదాలు పెడుతున్నారు. బెజవాడ పరిస్థితిని చూసి సీఎం చంద్రబాబే చలించిపోయారు. ఆందోళనకు గురై స్వయంగా ఆయనే రంగంలోకి దిగిపోయారు. తెల్లవారుజాము 3 వరకు వరదలోనే పర్యటించారు. అధికారులతో కలిసి బోటులో వెళ్లి పరిస్థితులు తెలుసుకున్నారు. కొన్ని చోట్లకు వెళ్లడానికి కూడా వీల్లేదు. కానీ చంద్రబాబు మాత్రం జేసీబీ పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ వారికి ధైర్యం నూరిపోశారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అటు లోతట్టు ప్రాంతాల్లో మనిషి లోతు వరకు వరద పేరుకుపోయింది. ప్రధాన రహదారులపై సైతం నడుము లోతులో నీరు ప్రవహిస్తోంది. కాలనీలు, కాలువలు, చెరువులను తలపిస్తున్నాయి. పెద్ద పెద్ద భవనాల్లో ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ల వరకు వరద చేరుకుంది. అజిత్ సింగ్ నగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, కంట్రిక, రాజరాజేశ్వరిపేట, వంబై కాలనీ, పైపుల రోడ్, మిల్క్ ప్రాజెక్ట్, హౌసింగ్ బోర్డ్, జక్కంపొడి, అంబాపురం, పాతపాడు, వైఎస్ఆర్ కాలనీలు ఇలా ఒక్కటేమిటి పూర్తిగా నగరం జలమయమైపోయింది. చాలా మంది ఎత్తైన బిల్డింగ్ లోకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎవ్వరూ రాలేదు. ఇప్పటికొచ్చి ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళే మమ్మల్ని అన్ని చూసి చాదుకున్నారు. ఎవ్వరూ రాలేదు, చేయలేదు. ఇలా మునిగిపోయిన మేమే వాళ్ళందరూ వచ్చి కొన్ని ఏవో పనికొచ్చినా తీసుకున్నా. అంటే ఇలాంటి నాకు డ్యూటీకి అవసరమైన అంతే ఏవి తీయలేదు, అన్నీ మునిగిపోయాయి. ఊహించలేదు, కానీ అనుకోకుండా వచ్చేసింది. మేము ఏం కూడా ప్రిపరేషన్ కూడా చేసుకోలేదు. కాకపోతే ఎవరు రావట్లా, ఓన్లీ మెయిన్ రోడ్ మీదే వెళ్ళిపోతున్నారు. కానీ లోపలికి అసలు సందులో వాళ్ళని పట్టించుకోవట్లే. కేకలేసినా రావట్లేదు. ఒక ప్రెగ్నెంట్ లేడీని అసలు పొద్దు నుంచి కేకేస్తే 10ంటికి తీసుకెళ్లారు. అలా ఉంది మా పరిస్థితి. అసలు ఇంట్లో ఉన్నాయో అన్ని తడిచిపోయినటువంటి పరిస్థితి లేదండి. పైన వీళ్ళే ఉండారండి, మేమందరం కింద వాళ్ళము. వీళ్ళ పైన మాకు అన్ని చూసారు. వాళ్ళే నిన్నటి నుంచి పైనే ఉన్నాం. నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఒక్కళ్ళే వచ్చారు, ఎవ్వరు రాలా. అసలు ఎవ్వరు ఇటు కూడా రాలేదు. సందువక తోన కూడా చూడట్లా. మేము పిలిచినా కూడా రాలా. పొద్దున్న ఆ అమ్మాయి గురించి, అదే ప్రెగ్నెంట్ లేడీ గురించి గట్టిగా మాట్లాడితే అప్పుడు వచ్చారు వాళ్ళు. ఇంకా అదేనండి, ఇంకేముంది, మాకు లోపల మిషన్లు అన్ని తడిసిపోయినాయి. మా వారు మేము టైలరు, అవన్నీ తడిసిపోయినాయి. చాలా రేట్లు అవన్నీ. ఇప్పుడు ఎలాగ పరిస్థితి మాకు అసలు అర్థం కావట్లేదు. విజయవాడ శివారు ప్రాంత ప్రజల పరిస్థితి అయితే మరీ దారుణాతి దారుణంగా భయంకరంగా ఉంది. కొన్ని చోట్ల కట్టలు తెగి, మరికొన్ని చోట్ల కట్టపై నుంచి పొంగుతున్న బుడమేరుకు దాదాపు 10 చోట్ల గండ్లు పడ్డాయి. విజయవాడ బైపాస్ వద్ద ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్లో పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. ట్రాక్లపైనే వరద నీరు భారీగా నిలిచిపోయింది.
అధికారులు ఓవైపు సహాయక చర్యలు చేస్తూనే ఉన్నప్పటికీ వర్షం తగ్గకపోవడంతో కింద మట్టి కొట్టుకుపోయి ట్రాక్లన్నీ దెబ్బతిన్నాయి. విజయవాడకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక అధికారులు సహాయక చర్యల్లోనే ఉండిపోయారు. బోట్లపై వెళ్లి బాధితులను రక్షిస్తున్నారు. అన్ని శాఖలకు చెందిన రక్షణ బృందాలు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ప్రకృతి ప్రకోపిస్తే ఎంతటి వారైనా తలొగ్గాల్సిందే. శ్రీమంతులైనా కటిక బీదలైనా వరుణ ప్రళయం ముందు అంతా సమానమే. బుడమేరు వాగు ఉధృతికి హాస్పిటల్స్ కూడా వరదల్లో చిక్కుకున్నాయి. నిన్న మొన్న డెలివరైన బాలింతలు ఆ హాస్పిటల్స్ లో ఉన్నారు. సమాచారం రాగానే సహాయక బృందాలు రంగంలోకి దిగి పసిగుడ్డులతో పాటు బాలింతలను బోట్లలో సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. పూర్తిగా కళ్ళు కూడా తెరవని పసికందును రెస్క్యూ టీం మెంబర్ ఇలా ఎత్తుకున్నాడు. తన తల్లి వచ్చేంత వరకు అన్నీ తానై చూసుకున్నాడు. ఈ దృశ్యాలు అందరినీ కలవరపరుస్తున్నాయి. విజయవాడలో వరదలు సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు అని చర్చించుకుంటున్నారు. అటు మున్నేరు, కట్టలేరు, వైరావాగులు సైతం ఉగ్రరూపం దాల్చాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో బెజవాడ చిక్కుకుపోయింది. పనుల కోసం బయటికెళ్లిన పెద్దవాళ్లు బయటే ఉండిపోయారు. ఇంట్లో ఉండే వృద్ధులు, చిన్నారులు ఇంట్లోనే ఉండిపోయారు. క్షణాల వ్యవధిలో వర్షం వరదలకు అల్లకల్లోలమైపోయింది. తమ వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉందంటే సిచ్యువేషన్ ఎలా ఉందో ఊహించుకుంటేనే ఒళ్ళు వణికిపోతుంది. నిన్నటి నుంచి నగరం అంధకారంలో మగ్గిపోయింది. అటు సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయడం లేదు. చెట్టుకొకరు పుట్టకొకరు ఇలా కుటుంబాలన్నీ చిన్నాభిన్నమైపోయాయి.